సిద్ధాంత కౌముది వ్యాకరణంలో మనం కారక ప్రకరణం చూస్తూ వస్తున్నాము. కారక ప్రకరణం అంటే ఏ సందర్భంలో ఏ ఏ విభక్తులు ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా ప్రథమా విభక్తి చూసాం, ద్వితీయ విభక్తి చూసాం. ఇవాళ తృతీయ విభక్తి గురించి చూస్తున్నాం. మొట్టమొదటి సూత్రం ఏముందంటే స్వతంత్ర కర్త. స్వతంత్ర కర్త అంటే వృత్తి ఏం చెప్పారంటే క్రియాయాం స్వాతంత్ర్యేణ వివక్షిత అర్థ కర్త స్యాత్. అంటే ఒక క్రియని చేయటంలో స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి అర్థము కర్త అనే సంజ్ఞను పొందుతుంది అని. అంటే నేను ఒక క్రియని చేయదలుచుకున్నాను, ఆ క్రియని చేయటం నా ఇష్టం, అది నా స్వయం వివక్షితం, అందుకని నేను కర్తనవుతాను. ఇదనమాట స్వతంత్ర కర్త అని మొట్టమొదటి సూత్రం చెప్పారు. తర్వాత సూత్రం సాధకతమం కరణం. పైన క్రియని చేయటంలో వివక్షితమైనటువంటి అర్థానికి కర్త అని మనం సంజ్ఞనిచ్చినప్పుడు ఒక క్రియని సాధించటానికి ఒక సాధనం కావాలి కదా. ఆ సాధనాన్ని కరణము అని అంటాం. సాధనం అంటే ఏ సాధనం? ఒక క్రియని సాధించటంలో అనేక సాధనాలు ప్రయోగింపబడవచ్చును కదా. అన్ని సాధనాల్లోకి ఏదైతే అత్యంత ఉపకారయుక్తంగా ఉంటుందో దానిని కరణం అంటామని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్పారు. దీన్నే వృత్తి ఏం చెప్పారంటే క్రియాసిద్ధౌ ప్రకృష్టోపకారకం కారకం కరణసంజ్ఞం స్యాత్. అంటే క్రియని సిద్ధింప చేసుకోవటంలో ప్రకృష్టమైనటువంటి ఉపయుక్తకరమైనటువంటి కారకానికి కరణసంజ్ఞ వస్తుంది అని చెప్పి చెప్పారు. మూడో సూత్రం ఏం చెప్పారంటే కర్తృకరణయో తృతీయ. పైన కర్త అంటే ఏమిటో చెప్పారు, కరణం అంటే ఏమిటో చెప్పారు. భాషలో కర్తగా కానీ కరణంగా కానీ ప్రయోగం జరిగినప్పుడు ఈ రెండింటికి కూడా తృతీయ విభక్తిని మనం ప్రవర్తింప చేయాలి అని ఈ సూత్రం చెప్తోంది అనమాట. దీనికి వృత్తి ఏం చెప్పారంటే అనభిహితే కర్తరి కరణేచ తృతీయ స్యాత్. అనభిహితే మనం చెప్పుకున్నాం. అనభిహితే అంటే అభిహితం కాబడనప్పుడు, అంటే చెప్పబడనప్పుడు, అప్పుడు మాత్రమే కర్తకి కరణానికి తృతీయ విభక్తి ప్రవర్తిస్తుంది. ఈ అనభిహితే అనే దాని అర్థం ఏమిటో మనం ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. రామేణ బాణేన హతో వాలి అనే ఒక ఉదాహరణ చూద్దాం. అంటే రామేణ బాణేన హతః వాలి, అంటే రాముని చేత బాణం చేత వాలి చంపబడ్డాడు, సంహరింపబడ్డాడు అని దీనికి అర్థం అన్నమాట. ఇందులో క్రియ ఏమిటి? చంపటం, హతం చేయటం. ఈ క్రియని స్వతంత్రించి చేస్తున్నది ఎవరు? కర్త. కర్త ఎవరయ్యారు? రాముడు అయ్యాడు. ఇక్కడ రాముడు కర్త. అలాగే ఈ చంపడం అనే కార్యక్రమంలో అత్యంతంగా ఉపయోగపడిన సాధనం ఏమిటి? బాణం. ఇది అందుకని కరణమైంది. ఇక్కడ రాముడు కర్త అయ్యాడు, బాణం కరణమైంది. కనుక కర్తృకరణయో తృతీయ అనే సూత్రం ప్రకారం ఇక్కడ రామ శబ్దానికి బాణ శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి రామేణ బాణేన అని ఒక ప్రయోగం ఏర్పడి వాక్యం రామేణ బాణేన హతో వాలి అని అయింది అన్నమాట. దీన్ని ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అనభిహితేని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి, హతహ అని మనం క్రియారూప స్థాని వాడాం మనం. హతహ అంటే చంపబడ్డాడు. చంపబడ్డాడు అన్నప్పుడు ఎవరు అని క్వశ్చన్ చేస్తే వాలి. అంటే కర్మ. కర్మ కర్మ సంజ్ఞ, కర్మ అయిన వాడు ఇక్కడ మనకి దీనికి ఆన్సర్గా వచ్చాడు. కానీ ఈ ఈ క్రియ మూలంగా ఇక్కడ కర్త గాని కరణం గాని సూచించబడటం లేదు. అందుకనే దీన్ని అనభిహితే అని అన్నామన్నమాట. ఇది ఈ సూత్రానికి అర్థం. తర్వాత నాలుగవ సూత్రం దివహ కర్మచ. ఇక్కడ దివహ అని అంటే దివు ధాతువులో నుంచి వచ్చినటువంటి ప్రయోగం ఇది. దివు ధాతువు అని అంటే దివ్యమానం కావటం, అంటే ప్రకాశమానం కావటం, అంటే విజయాన్ని వరించటం, ఇట్లాంటి అర్థాలు ఏవైనా చెప్పుకోవచ్చును. దివహ కర్మచ అనే సూత్రానికి అర్థం తెలుసుకునే ముందు వృత్తిని చూడండి.
దివః సాధకతమం కారకం కర్మసంజ్ఞం స్యాత్ చాత్ కరణసంజ్ఞం అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్పారనమాట. అంటే ఇక్కడ ఒక ఆ, ఒక క్రీడని తీసుకుందాం, జోద క్రీడని తీసుకున్నాం మనం. జోద క్రీడ, జోద క్రీడని దేంతో ఆడతామండి? పాచికలతో ఆడతాం, అక్షరాలతోటి జోదాన్ని ఆడతాం మనం. ఈ ఆటలో ఆయన ప్రకాశిస్తాడు, బాగా ఆడతాడు. ఈ బాగా ఆడడానికి ఇక్కడ సాధనం ఏమైందండి? సాధకతమం కారకం ఏమైందండి ఇక్కడ? పాచికలు, అక్షాలు. అక్షాలే మీకు జోదమాటలో సాధనం. జోదమాడడానికి అదేగా సాధనం. అక్షరాలు చక్కగా వేస్తే మీరు చక్కగా గెలుపొందుతారు, అంతే కదా. అంచేత ఇక్కడ కరణమేమో ఆ, అక్షాలు అయ్యాయి కనుక వాటికి కరణ సంజ్ఞ వస్తుంది, అంతే కదా. కాకపోతే ఈ సూత్రం ఏం చెప్తుందంటే, అట్లాగా దివహ అయిన చోట కర్మచ, కర్మసంజ్ఞ కూడా వస్తుంది అని చెప్పారు. అంటే ఇక్కడ సహజంగా కర్ణసంజ్ఞ రావాల్సి ఉండగా ఈ సూత్రం ద్వారా కర్మసంజ్ఞ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్షరాలకి కర్మసంజ్ఞ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, రెండు వాక్యాలు ఎలాగ తయారవుతాయంటే, మీరు కరణం అనుకుని కరణసంజ్ఞ ఇచ్చి తృతీయ విభక్తి అయితే ఇక్కడ చూడండి, అక్షై దీవ్యతి అంటే అక్ష శబ్దానికి అక్షై అనేది బహువచన తృతీయ రూపం. అక్షై దీవ్యతి అని అయింది. ఒకవేళ ఈ సూత్రం ప్రకారం మీరు కర్మ సంజ్ఞని చేయదలుచుకుంటే, అక్ష శబ్దానికి బహువచన ద్వితీయ శబ్దం అక్షాన్, అక్షాన్ దీవ్యతి అయింది అన్నమాట. ఈ రకంగా ఈ రెండు ప్రయోగాలు కూడా వస్తాయి. నేను చెప్పిందే కింద మీకు చూపించాను చూడండి, 3 పాయింట్స్ గా రాశాను. అది మీకు అర్థమైంది కనుక మీ సొంత మాటలతో దాన్ని రాయొచ్చు. తర్వాత సూత్రం అపవర్గే తృతీయ. ఇక్కడ అపవర్గము అని అంటే సామాన్యంగా ఫలితాన్ని పొందటము, అంటే ఫలప్రాప్తి జరగటము. మనం ఆధ్యాత్మికంగా అపవర్గము అంటే మోక్షము అని చెప్పుకుంటాం. అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక ధ్యేయం ఉంటుంది జీవితంలో, అది మోక్షాన్ని సాధించటమే. దాన్ని పొందటమే అపవర్గము అని అంటాం అనమాట. అయితే మనకి వ్యాకరణానికి సంబంధించి అపవర్గము అంటే, మనం ఒక ధ్యేయాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ధ్యేయముకి ఫలితాన్ని సాధిస్తే అపవర్గం సంభవించింది అని మనం అంటాం అనమాట. ఈ అపవర్గం జరిగిన చోట మనం అక్కడ కూడా ఆ శబ్దానికి, ఏ శబ్దానికి అని అంటే కాలవాచక శబ్దము, అర్థవాచక శబ్దము, ఈ రెండు శబ్దాలకి కూడా ద్వితీయ విభక్తి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు అనమాట. ఇందులో దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, అహ్న క్రోషేణ వా అనువాక అనువాకో అధీత. చూడండి ఇక్కడ, అహ్నా క్రోషేణ వా అనువాక అధీత అంటే, వా అంటే ఏమిటంటే అహ్నా అయినా తీసుకోండి, క్రోషేన అయినా తీసుకోండి. అహ్నా అంటే కాలవాచక శబ్దము, క్రోషేన అంటే అర్ధవాచక శబ్దము. కాలవాచక శబ్దం అహ్నా అంటే ఒక రోజులో, అహహ అంటే ఒక రోజు అని అర్థము. అహన్ శబ్దం కనుక అహ్నా అనేది తృతీయ ప్రయోగం అయింది. అహ్నా అంటే ఒక రోజులో, అనువాక అధీత, అనువాకాన్ని అధ్యయనం చేశాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అపవర్గే అంటే అపవర్గ. ఇక్కడ వృత్తి ఒక్కసారి చూద్దాము. అపవర్గ ఫలప్రాప్తి. ఇందులో రెండు సెంటెన్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న దాంట్లో రెండు సెంటెన్సుల కింద దీన్ని అర్థం చేసుకోవాలి. మొదటిది అపవర్గ ఫలప్రాప్తి అంటే, దీని అర్థం అపవర్గము అంటే ఫలప్రాప్తి జరగటము అని. తర్వాత తస్యాం ద్యోత్యాయాం కాలాధ్వనోర్ అత్యంత సంయోగే తృతీయ స్యాత్ అని మిగతా వృత్తి. అంటే తస్యాం ద్యోత్యాయాం అంటే ఫలప్రాప్తి కనపడినప్పుడు, కాల అధ్వవాచక కాలాధ్వనోహో అత్యంత సంయోగే, కాల అధ్వవాచక శబ్దాల అత్యంత సంయోగంలో తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ వృత్తి చెప్పారు అన్నమాట. ఇక్కడ అహ్నా అనువాక అధీత. ఇక్కడ ఈ అహనాకి అధీత అనేది ఆ అత్యంత సంయోగంలో ఉన్నాయి కనుక ఇక్కడ ఏమైందంటే ఫలప్రాప్తి. ఒక్క రోజులో అధ్యయనం చేశాడు అంటే, అధ్యయనం చేసి ఆ అనువాకాన్ని సాధించాడు అని అర్థం. ఆ అనువాకాన్ని సాధించాడు కనుక ఈ కాలవాచక శబ్దమైనటువంటి అహ శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి అహ్నా అయింది. అంచేత అహ్నా అనువాక అధీత అని ఇక్కడ ప్రయోగం వచ్చింది అనమాట. అలాగే
ఒక క్రోషెడు దూరం ప్రయాణం చేసే లోపల, లేదా ఒక క్రోషెడు దూరం నడిచే లోపల ఒక అనువాకాన్ని అధ్యయనం చేయడం పూర్తి చేశాడు. అంటే ఇక్కడ కూడా క్రోషెడు దూరం వెళ్లే లోపల అనువాకాన్ని అధ్యయనం చేసి దాన్ని సాధించాడు, అది వచ్చేసింది. అందుకని దీన్ని ఇక్కడ కూడా మనకు ఫలప్రాప్తి కనపడింది కనుక క్రోషెడు అనేటటువంటి అర్ధవాచక శబ్దానికి దూరాన్ని తెలిపేది కదా క్రోషెడు దూరం అంటాం కదా. అందుకని ఈ అర్ధవాచక శబ్దానికి కూడా తృతీయ విభక్తి వచ్చి క్రోషేణ అనువాక అతీత. ఈ విధంగా ఈ రెండు ప్రయోగాలు అహ్నా అనువాక అతీత, క్రోషేణ అనువాక అతీత అని రెండు ప్రయోగాలు వచ్చాయన్నమాట. ఇది ఈ సూత్రం. తర్వాత తర్వాత సూత్రం సహయుక్తే అప్రధానే. సహయుక్తే అంటే కూడా రావటం, కూడి ఉండటం, కూడా ఉండటం. అప్రధానే అప్రధానమైనది అని తగినటువంటి సూత్రాలు పైనుంచి అనువర్తనం చేసుకుంటే దీనికి దీనికి వృత్తి ఏ విధంగా వస్తుందంటే సహార్థేన యుక్తే అప్రధానే తృతీయా స్యాత్. అంటే ఒక ఆయన ఒక పని మీద ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకోండి. తండ్రి ఒక చోటకి ఒక పని మీద వెళ్ళాలి. తండ్రి పెద్దవాడు, ఆయన పుత్రుడు ఆయన కూడా వెళ్ళాడు. అంటే సహాయార్థం పుత్రుడు కూడా వెళ్ళాడు. ఇక్కడ ప్రధానమైన వాడు ఎవడు వెళ్ళడం? తండ్రి. అప్రధానమైన వాడు ఎవరు? ఆయనకు సహాయంగా వెడుతున్న పుత్రుడు. అంచేత ఈ అప్రధానమైన వాడికి తృతీయ స్యాత్, తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. అంచేత సహార్థేన యుక్తే అప్రధానే తృతీయ స్యాత్. ఉదాహరణ చూడండి. పుత్రేణ సహ ఆగత పిత. ఆగతా పిత. పుత్రేణ సహ ఆగతా పిత. తండ్రి పుత్రుడితో కలిసి వచ్చాడు. ఇక్కడ ప్రధానమైన వాడు తండ్రి. అంచేత ఆయనకి మార్పేమి రాలేదు. ఆయనకి తోడుగా వచ్చిన వాడు పుత్రుడు. తోడుగా వచ్చిన వాడు అంటే అప్రధానమైన వాడు, అక్కడికి రావడానికి అప్రధానమైన వాడు. ఈ అప్రధానమైన వాడికి ఇక్కడ తృతీయ విభక్తి వచ్చి పుత్ర శబ్దానికి పుత్రేణ అనే ప్రయోగం వచ్చి పుత్రేణ సహ ఆగత పిత అనేటటువంటి ప్రయోగం మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత సూత్రం చూడండి. ఏన అంగ వికార అంటే ఏన అంగ వికార అంటే ఏ అంగము యొక్క వికారము చేతనైతే అని దీనికి అర్థం. ఏన అంగ వికార అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి యొక్క అంగవైకల్యాన్ని ఏ అంగము యొక్క వికారం చేతనైతే తెలియచేస్తామో అట్టి అంగానికి తృతీయ విభక్తి వస్తుంది అని ఇక్కడ వృత్తి అనమాట. దీనికి అర్థం అంటే దీన్ని చూడండి. ఏనాంగేన వికృతేన అంగిన వికార లక్ష్యతే తతః తృతీయ స్యాత్. అంటే ఏన అంగేన ఏ అంగము చేత వికృతేన ఏ అంగము యొక్క వికృతి చేతనైతే అంటే దాని పాడైపోవడం చేతనైతే అంగిన అంగి యొక్క అంటే అంగాన్ని కలిగిన వ్యక్తి యొక్క వికార వికారము వికారము లక్ష్యతే తెలియజేయబడుతుందో తతః తతః అంటే దానికి దేనికి ఏ అంగం చేతనైతే వికారాన్ని ఏ అంగం యొక్క వికారం చేతనైతే ఆయన యొక్క అంగవైకల్యాన్ని తెలియజేస్తున్నానో ఆ అంగానికి తతః తృతీయ స్యాత్ తృతీయ విభక్తి వస్తుంది అని ఈ సూత్రం చెప్తోంది. ఉదాహరణ చూడండి. అక్షణ కాణః. అక్షణ అంటే ఇక్కడ శబ్దం అక్షి అనేది శబ్దము అంటే కన్ను. కంటి చేత కాణః అంటే అంధుడు. కంటి చేత అంధుడు అంటే ఈయనకి కన్ను కనపడకపోయినందువల్ల అంధుడు అయ్యాడు. అంటే అంధుడు అనేది మనం ఈ వ్యక్తిని ఉద్దేశించి ఇక్కడ అంగినహ అంటే ఆ వ్యక్తి అన్నమాట. ఆయనని మనం కాణః అని చెప్తున్నాం, అంటే అంధుడు అని చెప్తున్నాం. ఈ అంధుడు అని చెప్పడానికి మనం ఏ అంగం యొక్క వికృతాన్ని చెప్తున్నాము? కన్ను లేదు కనుక అక్షణ అంటే కంటి యొక్క వైకల్యాన్ని మనం చెప్తున్నాము. అంచేత కంటి యొక్క వైకల్యాన్ని చెప్తున్నాం కనుక ఆ కన్ను శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి అక్షి శబ్దానికి తృతీయ ప్రయోగంలో అక్షణ అని వచ్చి అక్షణ కాణః అనే ప్రయోగం మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత సూత్రం ఇత్థం భూత లక్షణే. భూత లక్షణే అంటే భూతము అంటే ఒక జీవుడు, ఒక మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కానీ దాని యొక్క లక్షణం. ఓ లక్షణాన్ని చూసి మనం ఆ భూతాన్ని గుర్తిస్తాం. మనం ఆ లక్షణం ఎలా వచ్చింది? ఏదో విధంగా ఒక లక్షణం వచ్చింది, ఒక భూతానికి ఒక లక్షణం వచ్చింది. ఒక లక్షణం వచ్చినప్పుడు ఆ లక్షణాన్ని చూసి మనం ఒక విధంగా ఆ భూతాన్ని మనం గుర్తు చేస్తున్నాం.
గుర్తు చేసినప్పుడు ఏ గుణం చేతనైతే ఆ విధంగా ఆ భూతాన్ని గుర్తిస్తున్నామో ఆ లక్షణానికి తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పారు. దీని వృత్తిని ఏం చెప్పారంటే, కంచిత్ ప్రకారం ప్రాప్తస్య లక్షణే తృతీయ స్యాత్. కంచిత్ ప్రకారం ఏదో ఒక విధంగా ప్రాప్తస్య లక్షణే, ప్రాప్తించినటువంటి లక్షణానికి తృతీయ స్యాత్, తృతీయ విభక్తి వస్తుంది. అంతే. ఏదేని ప్రకారంగా ఏదో ఒక ధర్మాన్ని పొందితే దాని లక్షణవాచక శబ్దానికి తృతీయ విభక్తి వస్తుంది. ఉదాహరణ చూద్దాం. జటాభి తాపస, జటాభిస్తాపస. ఈ ఉదాహరణ అంటే జటలతో ఉన్న తాపసి అని మనం చెప్తున్నాం. ఇక్కడ మనం తాపసి అని ఎలా గుర్తిస్తున్నాము? ఆయనకంతా జడలు కట్టి ఉన్నాయి కనుక తాపసి అని మనం గుర్తిస్తున్నాం. అంతే కదా. ఈ జడలు కట్టి ఉండడం వల్ల తాపసి అనేది మనకి ట్రెడిషనల్ గా మనకి అలవాటైనటువంటి ప్రయోగం కనుక జడల్ని చూసి తాపసి అని అన్నాం. జటలు కట్టడం అనేది ఏదో విధంగా జరిగింది. అది ఎందుకు వచ్చింది ఏమిటి, అది వస్తే ఎందుకు తాపసి, ఇవన్నీ మనం ప్రశ్నించడానికి అక్కర్లేదు. ఏదో ఒక విధంగా జడలు కట్టడం అనేటటువంటి గుణం ఆయనకు వచ్చింది. ఆ గుణాన్ని చూసి ఆయన ఒక తాపసి అని మనం ఆయన్ని గుర్తిస్తున్నాము. కనుక ఇక్కడ ఆయన తాపసి అని గుర్తించడానికి ఉపయోగించేటువంటి గుణం ఏమిటి? జడలు కట్టి ఉండడము. అంచేత ఆ జట శబ్దానికి అంటే ఆ లక్షణ శబ్దానికి ఇక్కడ తృతీయ విభక్తి వచ్చి జటాభి అంటే జటా శబ్దానికి ఇది తృతీయ బహువచన ప్రయోగం. జటాభి తాపస అనే ప్రయోగం ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. తర్వాత ఇది కూడా చూడండి. ఈ సూత్రం సంజ్ఞో అన్యతరస్యాం కర్మణి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సం అనేది ఒక ఉపసర్గ. ఈ ఉపసర్గతో కూడిన జ్ఞ ధాతువు యొక్క కర్మవాచక శబ్దానికి సంజ్ఞ అంటే జ్ఞా ధాతువుగా ప్రయోగించేటటువంటి క్రియారూపము. తర్వాత దానికేమో సం అనేటటువంటి ఉపసర్గ ఉంటే దీని కర్మవాచక శబ్దానికి తృతీయ విభక్తి వస్తుంది వికల్పంగా. వికల్పంగా అంటే తృతీయ విభక్తి రావచ్చును. ఒకవేళ తృతీయ విభక్తిని వివక్ష చెయ్యకపోయినట్లయితే మీకు అక్కడ సహజంగా ఏ విభక్తి వస్తుందో ఆ విభక్తి మీకు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఉదాహరణ ఒకటి చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. పిత్రా పితరం వా సంజానీతే అనేది ఇక్కడ ఒక ప్రయోగం ఉన్నది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ఉదాహరణలో పిత్రా సంజానీతే అని అనొచ్చును, పితరం సంజానీతే అని అనొచ్చును. ఇక్కడ చూడండి, ఈ జానీతే అనేది జ్ఞాధాతుపూర్వక క్రియారూపం జానీతే. దీనికి ఉపసర్గగా సం అనేటటువంటిది ఉన్నది. అంచేత సంజానీతే ఇక్కడ ఇక్కడ సంజ్ఞ అని ఇక్కడ మనకి ఉండనే ఉన్నది. సో అది ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది. సంజానీతే ఉన్నప్పుడు కర్మని, దీని కర్మ అయిన దానికి కర్మవాచక శబ్దానికి అంటే పితరునికి ఇక్కడ తృతీయ అన్యతరస్యాం అంటే తృతీయ విభక్తి వికల్పంగా వస్తుంది. మామూలుగా ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. వికల్పంగా తృతీయ కూడా రావచ్చును అని ఇక్కడ చెప్పారు కనుక, ఎందుకంటే మనం తృతీయ విభక్తి చదువుతున్నాం కనుక వికల్పంగా తృతీయ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ తృతీయ వచ్చేటట్లయితే పిత్ర సంజానీతే అనే ప్రయోగం వస్తుంది. అంటే పితృ శబ్దానికి తృతీయ ప్రయోగం పిత్ర, అలాగే పితృ శబ్దానికి ద్వితీయ ప్రయోగం పితరం. కనుక మీరు ఒకవేళ అన్యతరస్యాం కింద తృతీయాన్ని అన్యతరస్యాం కింద మీరు వివక్ష చేసినట్లయితే కర్మసంజ్ఞని పితరం అని కూడా వచ్చి పితరం సంజానీతే అనే ప్రయోగం కూడా రావచ్చు. ఈ విధంగా పిత్రా సంజానీతే పితరం సంజానీతే అనే రెండు ప్రయోగాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. తర్వాత సూత్రం హేతవు. హేతవు అని అంటే హేతు అయినందువల్ల అని సింపుల్ గా అర్థం చెప్పుకోవచ్చు. దీనికి వృత్తి ఏం చెప్పారంటే హేతువర్ధే తృతీయ స్యాత్ అంటే ఇక్కడ హేతువర్ధమందు తృతీయ విభక్తి వస్తుంది అని దీని డైరెక్ట్ మీనింగ్. హేతువర్ధమందు అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక ఉదాహరణని చూద్దాం మనం. ఒక ఉదాహరణ దండేన ఘటః అనే ఉదాహరణ తీసుకుందాం. అంటే ఘటః అంటే కుండను తయారు చేయడం. ఒక కుమ్మరాయన ఒక కుండను తయారు చేస్తున్నాడు. దానికి ఆయన వాడే సాధనం ఆయన చక్రము. ఆ చక్రానికి ఒక కర్ర ఉంటుంది, తిప్పుతూ ఉంటాడు కదా. ఈ తిప్పుతూ ఉన్నందువల్ల ఆ కుండ మనకి పైకి లేచి ఒక కుండ తయారవుతుంది. అంచేత కుండ తయారవడంలో కారణం ఈ కర్ర అయింది. ఈ దండం ఏదైతే పెట్టి తిప్పుతున్నాడో ఈ దండం ఆ కుండ తయారు కావడానికి ఒక కారణమైంది. అంచేత కారణమైంది కనుక ఆ దండ శబ్దము
కి తృతీయ విభక్తి వచ్చి, అంటే హేతువర్ధంలో ఏదైతే వచ్చిందో ఆ హేతువాచక శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి మనకి వాక్యం తయారవుతుంది అన్నమాట. అంచేత ఇక్కడ దండ శబ్దానికి తృతీయ వచ్చి దండేన అనే ప్రయోగం వచ్చి దండేన ఘట, అంటే దండముతో ఘటం తయారైంది అని అర్థం. ఇలాగే వేరే ఉదాహరణలు కూడా చూడొచ్చును. ఇవి కూడా ముఖ్యమే. రెండు మూడు ఉదాహరణలు తెలియాలి. ఎందుకంటే ఏ ఉదాహరణ అయినా కానీ పరీక్షలో ఇచ్చి వ్యాకరణ కార్యం రాయమంటే తెలియాలిగా. అందుకని ఇంకోటి కూడా చూడండి. పుణ్యేన దృష్టో హరిహి, అంటే పుణ్యం చేత హరి దర్శన భాగ్యం లభించింది, దర్శనం లభించింది అని అర్థం. ఇక్కడ ఇక్కడ హరి దర్శన భాగ్యం లభించడానికి కారణం ఏమిటి, హేతు ఏమిటి? చేసుకున్న పుణ్యం. అంచేత పుణ్య శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి పుణ్యేన దృష్ట హరిహి అని ఇక్కడ ఒక ప్రయోగం వచ్చింది. అలాగే ఇంకొకటి చూడండి, అధ్యయనేన వసతి. వసతి అంటే అక్కడ ఆయన ఉంటున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. ఎందుకు నివసిస్తున్నాడు? అధ్యయనేన, అధ్యయనార్థం ఉంటున్నాడు. అంటే అక్కడ ఉండటానికి హేతు ఏమిటి? అధ్యయన అధ్యయనేన, అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో ఉంటున్నాడు. అంచేత అధ్యయన శబ్దానికి తృతీయ విభక్తి వచ్చి ఇది అధ్యయనేన వసతి అనే ప్రయోగం ఏర్పడి ఈ రకంగా హేత్వర్ధే తృతీయ స్యాత్, అంటే హేతువర్ధం తోచేటప్పుడు ఆ హేతువాచక శబ్దానికి తృతీయ విభక్తి వస్తుంది అని సూత్రం చెప్తుంది. కనుక దండేన ఘట, పుణ్యేన దృష్టో హరి, అధ్యయనేన వసతి అనే ప్రయోగాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత సూత్రం, ఇక్కడితో తృతీయ విభక్తి మనకి పూర్తయిపోయిందండి. ఇప్పుడు చతుర్థి విభక్తిలో సూత్రాలు చూస్తాం. ప్రథమ అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, తృతీయ అయిపోయింది. ఇప్పుడు చతుర్థి విభక్తి సూత్రాలను మనం చూద్దాం. ఇందులో మొట్టమొదటి సూత్రం కర్మణ యమభిప్రైతి సంప్రదానం. మనం కొన్ని కొన్ని సంజ్ఞలు చెప్పుకున్నాం. ఏ విభక్తి ఎప్పుడు వస్తుంది అని చెప్పాలంటే ముందు అక్కడ వ్యక్తికి ఒక సంజ్ఞ వస్తుంది. ఆ సంజ్ఞ వస్తే ఫలానా సంజ్ఞ వస్తే ఫలానా విభక్తి వస్తుంది అని ఒక సూత్రం ద్వారా మనకి చెప్పారు. అందుకని ముందు ఏ సంజ్ఞ వస్తుందో చూసి ఆ సంజ్ఞ వచ్చినందువల్ల ఏ విభక్తి వస్తుంది అని రెండు సూత్రాలు మనం రాయాల్సి వస్తుంది. ఏ విభక్తి విషయంలో అయినా ఇలాగే రాయాలి. మనం ముందే చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? అలాగే మనం ప్రథమ విభక్తికి సంజ్ఞ ఉంది, ద్వితీయ విభక్తి కర్మ సంజ్ఞ, ద్వితీయ విభక్తి కరణ సంజ్ఞ, తృతీయ విభక్తి. అలాగే చతుర్థి విభక్తికి సంజ్ఞను ఏమన్నారు అని అంటే సంప్రదాన సంజ్ఞ అని అన్నారు. ఇక్కడ సంజ్ఞ సంప్రదాన సంజ్ఞ. సంప్రదాన సంజ్ఞ వచ్చినప్పుడు ఆ శబ్దానికి, సంప్రదాన సంజ్ఞని పొందిన శబ్దానికి చతుర్థి విభక్తి వస్తుంది అని ఇక్కడ సూత్రం ఉంటుంది. ఆ సూత్రాలు మనం చూద్దాము. మొట్టమొదటి సూత్రం కర్మణ యమభిప్రైతి సంప్రదానం, అంటే కర్మణ, కర్మణ అంటే దానస్య కర్మణ, ఒక దానం చేయడం అనేటటువంటి ఒక క్రియ జరుగుతూ ఉన్నది. అటువంటి క్రియలో అభిప్రైతి, ఎవరినైతే మీరు అభిమానిస్తున్నారో లేదా ఎవరినైతే మీరు ఉద్దేశించి ఆ దాన క్రియ చేస్తున్నారో వారికి సంప్రదానం, వారికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. దీన్నే ఏమని రాశారంటే వృత్తి దానస్య కర్మణ అభిప్రైతి సంప్రదాన సంజ్ఞం స్యాత్ అని చెప్పారు. అంటే దానక్రియ యొక్క కర్మతో ఎవరిని అభిప్రేతం చేస్తారో, అంటే ఎవరిని ఉద్దేశించి ఆ దానాన్ని చేసుకున్నారో ఆ కారకానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ మీరు ఉదాహరణ చూస్తే ఆ విప్రాయ గాం దదాతి. ఇప్పుడు దీనికి అనుబంధమైన ఇంకొక సూత్రం ఏమిటంటే ఇక్కడ మనం సంప్రదాన సంజ్ఞ ఎలా వస్తుందో చూసాము. సంప్రదాన సంజ్ఞ వస్తే ఏ విభక్తి ప్రయోగం చేయాలి అని అంటే చతుర్థి సంప్రదానే అనే సూత్రాన్ని చెప్పారు. అంటే సంప్రదాన సంజ్ఞ వచ్చినప్పుడు చతుర్థి ప్రత్యయాన్ని పెట్టి చతుర్థి విభక్తిని ప్రవర్తింప చేయాలి అని ఈ సూత్రానికి అర్థం. ఇప్పుడు ఉదాహరణ చూస్తే విప్రాయ గాం దదాతి అంటే అర్థం ఏమిటి? విప్రునికి గోవును దానం చేస్తున్నాడు. ఇక్కడ దానం చేస్తున్నాడు అనేటటువంటిది క్రియ. ఈ క్రియలో మనం ఎవరిని ఉద్దేశించి ఈ దానం చేస్తున్నాము? విప్రుని ఉద్దేశించి. అంచేత విప్రునికి ఇక్కడ సంప్రదాన సంజ్ఞ వచ్చింది. మొదటి సూత్రం ప్రకారం కర్మణ అభిప్రైతి సంప్రదానం అంటే ఇక్కడ దాన క్రియలో దదాతి అంటే ఇవ్వడం, ఈ ఇవ్వటం అనే క్రియలో ఇక్కడ కర్మ అయినవాడు ఎవరికి ఇస్తున్నాము? విప్రునికి. కర్మ అయినవాడు విప్రుడు కనుక ఈ అంటే కర్మ అయినవాడని కాదు, అక్కడ మనం ఉద్దేశించిన వాడు విప్రుడు కనుక ఈ విప్రుడు సంప్రదాన సంజ్ఞను పొందుతాడు. విప్రుడు సంప్రదాన సంజ్ఞను పొందినప్పుడు విప్ర శబ్దానికి మనం చతుర్థి విభక్తి ప్రత్యయం పెట్టి అక్కడ చతుర్థి ప్రయోగం, విభక్తి ప్రయోగం మనం చెయ్యాలి అనమాట. అంచేత విప్ర శబ్దానికి చతుర్థి ఏకవచన ప్రయోగం విప్రాయ కనుక
విప్రాయ గాం దదాతి అనే రూపం మనకి ఇక్కడ ఏర్పడింది అన్నమాట. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి సూత్రాలండి. ఇవి తెలియాలి. ఇప్పుడు నేను చెప్పింది కింద వాక్యాల్లో వ్రాస్తున్నాను. నేను చెప్పింది మీరు వింటే మీకు అర్థమవుతుంది కనుక ఇది మీరు ఒకసారి చదువుకుని మీ సొంత మాటల్లో రాయండి. ఎవరి మాటల్లో వాళ్ళు రాయొచ్చు. ఇక్కడ రాసిందే రాయాలని ఏమీ లేదు. తర్వాతది ఆ ఇక్కడ ఇంకో సూత్రం ఉంది కదా, ఇది చూడండి. రుచ్యర్థానాం ప్రియమాణ. రుచి అనేటటువంటి ఒక ధాతువు ఉందండి. రుచి అంటే ఇష్టపడడము, మనకి ఇష్టమైనది అని అర్థం అన్నమాట. అంటే ఈ రుచి అనే ధాతువు అంటే నాకు ఇష్టము అనే ఆ అర్థంలో వచ్చేటటువంటి ధాతువులు ఏవైనా రుచ్యర్థానాం, నాకు దీనిలో రుచి ఉన్నది అంటే నాకు ఇది నచ్చుతుంది, నాకు ఇది ఇష్టమవుతుంది అనే అర్థంలో ఉన్నటువంటి అనే ధాతువుల తోటి ప్రయోగం చేసినప్పుడు ఏదైతే ఇష్టమో మనకి ప్రియమాణమైనది ఏదో, అంటే ప్రియమాణం అంటే మనకి ఇష్టమైనది ఏదో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. దీన్నే వృత్తి ఏమని చెప్పారంటే రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే ప్రియమాణే సంప్రదానం స్యాత్. ఇది ఇక్కడ వృత్తి చెప్పారు. అంటే రుచ్యర్థానాం ధాతూనాం ప్రయోగే అంటే నాకు ఇష్టము, నాకు రుచికరమైనది అనే అర్థంలో ఉండే ధాతువుల్ని ప్రయోగించినప్పుడు ప్రియమాణ ప్రియమాణ అర్థ, ఏదైతే మనకి ఇష్టమైనది ఉన్నదో ఆ అర్థానికి అంటే ఆ విషయానికి సంప్రదానం స్యాత్, సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని ఇక్కడ మనకి వృత్తి చెప్పారు. ఉదాహరణ చూస్తే హరయే రోచతే భక్తి అని అంటే ఇక్కడ ఏమిటంటే ఉద్దేశం భక్తిని ప్రదర్శించటానికి, భక్తి వల్ల మనం ఇష్టపడటానికి, అంటే హరి అంటే ఆయన భక్తిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. రోచతే అంటే ఇష్టపడటం, హరి పట్ల భక్తితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇష్టపడటము రుచి ధాతువులో నుంచి రోచతే అనే ప్రయోగం చేశాం మనం. ఇక్కడ దేనిని ఇష్టపడుతున్నాము? హరిని ఇష్టపడుతున్నాము కనుక హరికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. అది శబ్దానికి చతుర్థి విభక్తి ప్రత్యయం వచ్చి హరయే అనే ప్రయోగం వచ్చి హరయే రోచతే భక్తి అని ఇక్కడ ఒక ప్రయోగం మనకి కనిపించింది. తరువాత ఇక్కడ చూడండి, ఇట్లా పొడుగ్గా ఉన్నాం చూసి మీరేం కంగారు పడక్కర్లేదు. ఇవన్నీ సమస్త పదాలు వేరు వేరు ధాతువులో లేదా వేరు వేరు శబ్దాలు కలిపి ఒక సమస్త పదంగా వాడతారు అంతే. ఇక్కడ చూడండి, ఇందులో ఉండేటటువంటివి శబ్దాలు ఏమున్నాయంటే శ్లాఘ, హను, స్థ, శప అనేటటువంటి ఇక్కడ ఈ 4 ధాతువులు ఉన్నాయి. ఈ 4 ధాతువులు శపాం నీప్స్యమానః, ఈ 4 ధాతువుల్ని ప్రయోగించినప్పుడు ఇక్కడ ఈ 4 ధాతువులు ఎటువంటివండి? శ్లాఘ అంటే శ్లాఘించటము, ఇవన్నీ ఒకే అర్థంలో ఉంటాయి. అన్నీ కూడా కొంచెం శ్లాఘ అంటే శ్లాఘించటము, అను అంటే తొలగించడము, స్థ అంటే అక్కడ స్థిరపడటము, శపం అంటే నిందించటము, చెప్పించటం అన్నమాట. ఇటువంటి అర్థాలు చెప్పినప్పుడు మనం జీప్స్యమానుడు అంటే జీప్సమానము అంటే ఏమిటంటే ఈ ఈ ధాతువుల్ని మనం ఏ వ్యక్తిని ఉద్దేశించి ప్రయోగిస్తున్నామో, ఈ ధాతువులు మూలకమైనటువంటి క్రియాప్రయోగాల్ని ఏ వ్యక్తి పట్ల, ఏ వ్యక్తిని ఉద్దేశించి మనం ప్రయోగిస్తున్నామో ఆ వ్యక్తిని జీప్సమానం అంటాం కనుక ఈ ధాతువుల్ని ప్రయోగించినప్పుడు ఆ జీప్సమానమైన దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, సింపుల్ గానే ఉంటుంది. గోపి కృష్ణాయ శ్లాఘ్యతే అంటే గోపి కృష్ణాయ శ్లాఘ్యతే, ఇక్కడ శ్లాఘిస్తున్నాడు, శ్లాఘతే అంటే శ్లాఘిస్తున్నాడు. శ్లాఘిస్తున్నది ఎవరిని? కృష్ణుణ్ణి. అంచేత ఆ కృష్ణుణ్ణి ఉద్దేశించి శ్లాఘం చేస్తున్నాడు కనుక ఇక్కడ కృష్ణ శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చి ఇక్కడ ఆ మనకి కృష్ణాయ అనేటటువంటి ప్రయోగం మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఆ కృష్ణునికి సంప్రదాన సంజ్ఞ వచ్చి, సరే మనకి చతుర్థి సంప్రదాన సూత్రం వల్ల మనకి కృష్ణ శబ్దానికి సంప్రదాన చతుర్థి విభక్తి ప్రత్యయం వచ్చి కృష్ణాయ అనే శబ్దం ఇక్కడ ఏర్పడింది. ఇలాగే వేరేవి కూడా గోపీ కృష్ణాయ హనుతే అనొచ్చు, గోపీ కృష్ణాయ తిష్టతే అనొచ్చు, గోపీ కృష్ణాయ శపతే అనొచ్చు. ఏ ప్రయోగం చేసినా కూడా ఈ 4 ధాతువులు ప్రయోగం చేసినప్పుడు ఇది కృష్ణుణ్ణి గురించి మనం ప్రయోగం చేస్తున్నాం కనుక కృష్ణునికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తద్వారా ఆ కృష్ణ శబ్దానికి చతుర్థి విభక్తి ప్రత్యయం చేరి కృష్ణాయ అనే రూపం వచ్చి ఈ వాక్యాలు ఏర్పాటయ్యాయి అన్నమాట. తర్వాత సూత్రం
ధారేరుత్తమర్ణ అంటే ధారేహే ఉత్తమర్ణ అని ఈ సూత్రం. ధారేహే అంటే ఇవ్వడం, అంటే ధార పోయటం. ధారేహే ఉత్తమర్ణ. ఉత్తమర్ణ అంటే ఏమిటంటే ఇక్కడ ఈ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. రెండు శబ్దాలు ఉత్తమర్ణుడు అధమర్ణుడు అని ఉంటాయి. అంటే ఇవ్వడం అనేటటువంటి క్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఇచ్చేవాడు ఉత్తమర్ణుడు అవుతాడు, పుచ్చుకునేవాడు అధమర్ణుడు అవుతాడు. ఇలా ఉన్నప్పుడు అంటే ఒక ధార పొయ్యటము లేక ఒకటి ఇవ్వటము ఒకటి ప్రసాదించటము అనే క్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఉత్తమన్నుడు అయిన వానికి ఇక్కడ సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఎవరు ఉత్తమన్నుడో అంటే ఇచ్చేవాడు ఎవరో, ఆ కార్యంలో ఆ ధార పోసే కార్యక్రమంలో ఇచ్చేవాడు ఎవరో ఆయన ఉత్తమన్నుడు అవుతాడు కనుక ఆయనకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. వచ్చి సంప్రదాన సంజ్ఞ వచ్చింది కనుక చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. దీనికి వృత్తి ఏం రాశారంటే ధారయతే ప్రయోగే. ఈ ధారయతే అనేటటువంటి ధారయతే అని ప్రయోగించారు చూడండి. అంటే ఇది నిత్య ప్రత్యయాంతం, అంటే ధృ ధాతువు ప్లస్ నిత్య ప్రత్యయం అయా అని వస్తుంది, ప్లస్ తింగ్ ప్రత్యయం కలిపి ఆత్మనేపది ప్రయోగం చేశారు. ధారయతే ప్రయోగే. ధారయతి, ధారయతి ఆత్మనేపది కాదు, ధారయతి అనే ప్రయోగం చేసినప్పుడు అక్కడ ఉత్తమనుడైన వాటికి ఉక్త సంజ్ఞం శాత్. ఉక్త సంజ్ఞం అంటే పైన చెప్పిన సంజ్ఞే. పైనుంచి ఏ సంజ్ఞ చెప్పుకుని వస్తున్నాం మనము? పైనుంచి కూడా మనం చెప్పుకుని వస్తున్నటువంటి సంజ్ఞ సంప్రదాన సంజ్ఞ కనుక ఆ ఉక్త సంజ్ఞం శాత్ అంటే సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఇక్కడ అర్థము అనమాట. అంటే నిత్య ప్రత్యాంత ధారి ధాతువును ప్రయోగించినప్పుడు ఉత్తమనునికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ చూడండి ఉదాహరణ ఏం రాశామంటే భక్తాయ ధారయతి మోక్షం హరిహి. భక్తాయ అంటే భక్తుని కోసం, ధారయతి మోక్షం హరి. హరి మోక్షాన్ని ధార ప్రసాదిస్తున్నాడు. ధారయతి ధరింపజేస్తున్నాడు అంటే భక్తునికి మోక్షాన్ని హరి ఇస్తున్నాడు అని ఇక్కడ అర్థం. ఇక్కడ ఇక్కడ ఇచ్చేవాడు ఎవరు? హరి. పుచ్చుకుంటున్నవాడు ఎవడు? భక్తుడు. మరి ఇక్కడ అప్పుడు ఉత్తమనుడు ఎవరయ్యారు? హరి. హరి ఉత్తమనుడు అయితే హరికి కదా మరి చతుర్థి రావాలి, సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి రావాలి, కానీ భక్తుడికి వచ్చింది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. హరి అనే ఆయన భగవంతుడు అందరికీ ఉత్తునే ఏది కావాలంటే అది ఇచ్చేయడానికి ఆయన ఏమీ లేడు అక్కడ. ఆయన ఎవరికి ఏమీ ఇవ్వడం. అయితే ఏదైనా పొందాలి అని అంటే ఒక భక్తుడైన వాడు ఆయన్ని అడగాల్సిన విధానంలో, అంటే దానికి ఒక విధానం ఉంటుంది. భగవంతుని మనం ఏదైనా కావాలి అంటే మనం ఏం చేయాలండి? మనల్ని మనం సమర్పించుకోవాలి. మన మనస్సుని పూర్తిగా మనల్ని మనం సమర్పించుకుని ఆయనని ప్రార్థన చేస్తే ఆయన దాని వల్ల ఆయన ఆయనకి సంకల్పం కలిగితే మన కోరిక తీరుస్తాడు. అలాగే తీరుస్తాడు కానీ అందరికీ ఇవ్వడుగా. అంచేత ఇక్కడ జరిగింది ఏమిటి? భక్తుడు ముందు భగవంతుణ్ణి హరిని ఆయన నాకు మోక్షం ప్రసాదించు స్వామి అని కోరాడు అంటే తనని స్వసమర్పణం చేసుకున్నాడు. ఒక తులసి దళాన్ని తీసుకువెళ్ళి హరి ముందు పెట్టి అయ్యా నాకు మోక్షం ఇప్పించు అని మొత్తం అక్కడ ఆయన ప్రార్థన చేశారనమాట. ఆ చేసినందువల్ల ఆయన హరి ఆయన పట్ల సంతోషపడి ఆయనకి మోక్షాన్ని ఇచ్చాడు. అందుకని ఆ విధంగా హరి ఇచ్చాడు కానీ హరి ఆయనకి మోక్షాన్ని ఇవ్వాలి అని తనంతట తన ఉద్దేశంతో హరి ఏమీ ఇవ్వలేదు. ఆయన ముందు ఏదో ఇచ్చి కోరాడు కనుక ఈయన ఇచ్చాడు. అంచేత ఇక్కడ ఇచ్చినవాడు, ముందు ఇచ్చినవాడు ఎవరు? భక్తుడే కదా. దీన్ని అలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రయోగాన్ని. అంచేత ఇక్కడ భక్త శబ్దమే ఇక్కడ ఉత్తమన్న శబ్దం కింద తీసుకోవాలి మనము. అప్పుడు ఉత్తమనుడు భక్తుడు అయ్యాడు కనుక భక్తాయ అనే చతుర్థి ప్రయోగం వచ్చింది. అంటే భక్త శబ్దానికి చతుర్థి ప్రత్యయం చేరి, చతుర్థి ప్రత్యయం ఏంటండి? జ్ఞే అనే ప్రత్యయం వస్తుంది. జ్ఞేభ్యాభ్యస్ కదా. జ్ఞే ప్రత్యయం చేరితే భక్త ప్లస్ జ్ఞే బికమ్స్ భక్తాయ. కొన్ని సూత్రాల మూలంగా ఇక్కడ భక్తాయ అని వస్తుంది. చేత భక్తాయ ధారయతి మోక్షం హరిహి అనే ప్రయోగం ఇక్కడ వచ్చింది అన్నమాట. ఇంకా తర్వాత తర్వాత సూత్రం స్పృహేరీప్సిత. అంటే స్పృహేహే ఈప్సిత. ఇక్కడ స్పృహ అంటే ఏదైనా ఈ పని నువ్వు ఎలా చేసావంటే నేను స్పృహలోనే ఉండే చేశాను అంటే మనం ఇంటెన్షనల్ గానే చేశాము, అంటే కోరి చేశాము అని. అంచేది ఇక్కడ స్పృహ అనే శబ్దానికి అర్థం కోరుకోవటము అనే అర్థం అనమాట. స్పృహే ఈప్సిత అంటే మీరు ఏదైనా కోరుకున్నట్లయితే ఆ కోరుకోవటానికి ఏది మీకు ఇష్టమైనదో ఈప్సిత దానికి
సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని సూత్రం చెప్పింది. దీని వృత్తి ఏం చెప్పారంటే స్పృహయతే ప్రయోగే ఇష్ట సంప్రదానం స్యాత్. అంటే స్పృహయతే అనే ప్రయోగాన్ని చేసినప్పుడు, స్పృహయతి అనేటటువంటి ప్రయోగాన్ని చేసినప్పుడు దేన్ని మీరు కోరుకుంటున్నారో, దేన్ని మీరు ఇష్టపడుతున్నారో ఆ శబ్దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తద్వారా చతుర్థి విభక్తి వస్తుంది. ఉంది కదా సూత్రం చతుర్థి సంప్రదానే. అన్నింటికీ కూడా మీరు చూడండి, ఇక్కడ సూత్రాలను రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి సంజ్ఞా సూత్రం. అంటే ఈ సంజ్ఞా సూత్రం మారుతూ ఉంటుంది. వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు శబ్దాలకి ఫలానా సంజ్ఞ వస్తుంది అని చెప్తాం. దానికి అనేకమైన సూత్రాలు ఉంటాయి విభక్తిని బట్టి. అలాగే సంప్రదాన సంజ్ఞ వచ్చేటందుకు అనేక సందర్భాలు ఉంటాయి. అనేక విషయాలకు సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కానీ సంప్రదాన సంజ్ఞ వచ్చిన తర్వాత ఏ విభక్తి వస్తుంది అని అంటే ఒకటే సూత్రం. దీన్ని విభక్తి సూత్రము అంటాం. చతుర్థి సంప్రదానే. మీరు చూడండి, ఒక్కొక్క విభక్తికి ఒక్కొక్క సూత్రం ఉంటుంది. మనకి ఒక్కొక్క విభక్తి సూత్రం ఉంటుంది. అది ఒకటే ఉంటుంది. అంటే అక్కడ సంజ్ఞ వచ్చే సూత్రం ఏదైనా ఉండనివ్వండి, విభక్తి సూత్రం ఒక రకంగానే ఉంటుంది సాధారణంగా. ఉదాహరణకు ద్వితీయ విభక్తికి వెళ్ళారనుకోండి, కర్మణి ద్వితీయ అంటాం. తృతీయ విభక్తికి వెళ్ళారు అనుకోండి, కర్తృకరణయో తృతీయ అని అన్నాం మనం. అలాగే చతుర్థికి వచ్చారనుకోండి, మీరు ఇక్కడ ఏమంటున్నారు, చతుర్థి సంప్రదానే అని అంటున్నారు మీరు. ఇలాగే రేపు పంచమికి వెళ్ళామనుకోండి, అపాదానే పంచమి అని అంటాం. అంటే అక్కడ అపాదాన సంజ్ఞ అంటాం పంచమి విభక్తి. ఇలాగా ఇది ఒకటే ఉంటుంది. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే అన్ని సూత్రాలకి ఇది రాయాల్సి వస్తుంది అనమాట. ఎక్కడ సంజ్ఞా సూత్రాలు ఉండేవైతే. కొన్ని కొన్ని సంజ్ఞా సూత్రం లేకుండా సూటిగా విభక్తే వచ్చే సూత్రాలు ఉంటాయి. అక్కడ సంజ్ఞ ఏమీ రాదు. వాటికి వేరువేరు పేర్లు ఉన్నాయి. అందులో ఒక రకం ఉపపద విభక్తులు అని ఉంటే అవి కూడా మనం చదువుతున్నాం కదా, మీరు కూడా చూశారు. ఉపపద విభక్తులు చదువుతున్నాము. అక్కడ సంజ్ఞ అనేది ఉండదు. స్ట్రైట్ గా మీకు విభక్తి సూత్రం మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ సూత్రంలో ఆ వృత్తి ఏం రాశారంటే స్పృహయతే ప్రయోగే ఇష్టం సంప్రదానం స్యాత్. ఇది మనం చెప్పుకున్నాము. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే పుష్పేభ్య స్పృహయతి. ఇక్కడ పుష్పేభ్య స్పృహయతి. ఇక్కడ స్పృహయతి అనే పదాన్ని మనం వాడాం కనుక, అంటే ఇష్టపడి పుష్పాల్ని సేకరించుకున్నాడు కనుక, పుష్పాల కోసం ఇష్టపడి వెళ్ళాడు కనుక, ఆ ఈ దేన్ని ఇష్టపడి వెళ్ళాడు, పుష్పాలని ఇష్టపడి వాటిని సేకరించడానికి వెళ్ళాడు. అక్కడ స్పృహయతి ఇష్టపడి వెళ్ళటము. ఇష్టపడి వెళ్ళాడు కనుక, ఇష్టమైనవి పుష్పాలు కనుక, పుష్పాలకేమో సంప్రదాన సంజ్ఞ వచ్చింది. ఆ పుష్ప శబ్దానికి ఇక్కడ పుష్పాలు పుష్పములు అని అంటున్నాం కనుక బహువచన ప్రత్యయం చతుర్థి ప్రత్యయం వచ్చి పుష్పేభ్య జ్ఞేభ్యాం భ్యస్. భ్యస్ అంటే భ్య. పుష్పేభ్య అనే ప్రయోగం ఏర్పడి పుష్పేభ్య స్పృహయతి అని ఇక్కడ మనకి ప్రయోగం వచ్చింది అనమాట. ఈ విధంగా మనం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది ఇష్టపడి వెళ్లకుండా మీరు వెళ్ళి ఏదో పుష్పాన్ని కోసుకున్నారనుకోండి, వెళ్ళి అక్కడ కనపడిన పుష్పాన్ని కోసుకున్నారనుకోండి, పుష్పాన్ని సేకరించారనుకోండి, అప్పుడు మనం పుష్పాణి అని అనొచ్చును. మనం అక్కడ పుష్పేభ్య అని వాడకూడదు. కేవలం కోరి వెళ్ళి సేకరిస్తేనే అక్కడ చతుర్థిని వాడాలి మనం. ఇది ఒక సూత్రం అయిపోయింది. తర్వాత సూత్రం ఇది కూడా అంతేనండి. ఇక్కడ కృధ, దృహ, ఈర్ష్య, అసూయ. కృధ దృహేర్ష్యాసూయార్థానాం అని ఇక్కడ 4 మాటలు కలిపి ఓ సమస్త పదం చేసి, దాన్నేమో షష్ఠి చేసి, బహువచన షష్ఠి చేసి, ఈ ధాతువుల యొక్క ప్రయోగంలో ఇవన్నీ ఏం అర్థాలంటే ఒకటే అర్థాలు ఉంటాయి. కృధ అంటే కోపం తెచ్చుకోవడం, ద్రోహం చేయడం, ఈర్ష్య పడటం, అసూయ చెందటం, ఇవన్నింటికి ఇంచుమించుగా ఒకటే అర్థం ఉంటుంది కనుక ఈ అర్థాల్లో ఈ అర్థాలున్న ధాతువుల్ని ప్రయోగించినప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి ఈ క్రియల్ని ప్రయోగిస్తున్నామో, ఈ ప్రయోగాలు చేస్తున్నామో, అంటే ఎవరి మీద అయితే కోపం తెచ్చుకున్నామో, ఎవరికైతే ద్రోహం చేస్తున్నామో, ఎవరి మీద అయితే ఈర్ష్య లేక అసూయను పొందుతున్నామో వాళ్ళకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని ఇక్కడ ఈ సూత్రం చెప్పింది. ఎం ప్రతి అంటే ఈ ధాతువుల అర్థాల్ని ఎం ప్రతి ఎవరి పట్లనైతే, ఎవరికి అభిముఖంగా అయితే వీటిని ఉపయోగిస్తున్నామో, ఎం ప్రతి కోపః ఉపయోగిస్తున్నామో వారికి సంప్రదాన సంజ్ఞ వచ్చి తద్వారా చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ చూడండి, హరయే కృత్యతి. కృత్యతి అంటే కోపం తెచ్చుకోవడం అనుకోండి. ఎవరి పట్ల కోపం తెచ్చుకున్నాడు, హరి పట్ల. అంచేత హరికి చతుర్థి వచ్చి హరయే కృత్యతి అయింది. అలాగే హరికి ద్రోహం చేస్తున్నాము అని అనుకోండి, దృహ్యతి అనేటటువంటి క్రియారూపం వచ్చింది.
ఎవరికి ద్రోహం చేస్తున్నాము? హరికి. అంచేత హరయే దృహ్యతి, అలాగే హరయే ఈర్ష్యతి, అలాగే హరయే అసూయతి. ఇవి 4 సెంటెన్సులు అనమాట. ఈ విధంగా 4 సెంటెన్సులు రాకుండా ఇట్లా చూపిస్తాం. హరయే కృధ్యతి దృహ్యతి ఈర్ష్యతి అసూయతి వా. అంటే హరికి ఏదో ఒక ధాతు శబ్దాన్ని క్రియారూపాన్ని మనం కలిపితే దాన్ని ఒక వాక్యం కింద తీసుకుంటాం. ఈ రకంగా దీన్ని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే తర్వాతది కూడా ఒక సూత్రం చూడండి. కృద్ధ దృహోహ అంటే కృద్ధ అనే ధాతువు, దృహ్ అనే ధాతువులు ఉపసృష్టయోహ అంటే ఇవి ఉపసర్గతోటి కూడుకొని ఉన్నప్పుడు ఇక్కడ అంటే ఉపసర్గతో కూడుకున్న కృద్ధ దృహ్ ధాతువుల్ని ప్రయోగిస్తే అవి గురించి పైలాగనే ఎవరిని గురించి ఉపయోగించామో ఆ వ్యక్తికి కర్మసంజ్ఞ వస్తుంది. ఇక్కడ చూడండి, కర్మసంజ్ఞ వస్తుంది. ఇది ఎందుకు చెప్పారు? ఈ సూత్రాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇవి ఇంచుమించుగా పైన చెప్పినటువంటి సూత్రాలే కదా. ఈ సూత్రం ప్రకారం చతుర్థి రావాలి కదా. మరి ఇక్కడ కాకపోతే మీరు చూడండి, ఎప్పుడు చెప్పాను నేను, వ్యాకరణం అనేది సమాజంలో ఉన్న భాషలో నుంచి వ్యాకరణం వస్తుంది, కానీ వ్యాకరణం రాసుకొని భాష రాదు కదా. అందుకని ప్రయోగంలో సమాజంలో ఉన్నటువంటి ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో ఆ పద్ధతుల్ని సూత్రబద్ధం చేయడమే వ్యాకరణం కనుక ఎప్పుడైతే ఇక్కడ కృతు దృహు అనేటటువంటి ధాతువుల్ని వాడినప్పుడు చతుర్థి వస్తుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పామో, ఈ కృతు దృహు ధాతువుల్ని ఉపసర్గతో కూడి ఉన్నప్పుడు వాడితే మాత్రం మనం మన సమాజంలో అక్కడ ద్వితీయ వాడ్యాన్ని ప్రయోగించాం కనుక ఈ సూత్రాన్ని వేరుగా రాశారు అన్నమాట. అంచేత ఉపసర్గతో కూడుకున్నటువంటి కృద్ధ ధృవ ధాతువులుగా మాత్రం ప్రయోగిస్తే అవి ఎవరిని గురించి ప్రయోగం చేస్తున్నామో ఆ వ్యక్తికి కర్మసంజ్ఞ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే మీకు ఉపసర్గ లేకపోతే ఇంకా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇక్కడ క్రూరం అభికృధ్యతి, క్రూరం అభిద్రహ్యతి, క్రూరం అభికృధ్యతి. ఇది అంటే క్రూరుల పట్ల మనం ఇక్కడ కోపం వస్తుంది, మనకు కోపం వస్తుంది. అంచేత ఇక్కడ క్రూర శబ్దానికి క్రూరాయ అని రాలేదు చూడండి. ఎందుకంటే ఇక్కడ కృధ్యతికి అభి అనేటటువంటి ఉపసర్గ ఉన్నది. ఉపసర్గ పూర్వకంగా కృద్ధు ధాతువు, అలాగే ఇక్కడ ఉపసర్గ పూర్వకంగా దృహు ధాతువు వాడాం కనుక క్రూర శబ్దానికి ద్వితీయ వచ్చి క్రూరం అనే ప్రయోగం వచ్చింది. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఇది చూడండి, ఇది కూడా అట్లానే మీకు రాధీక్షోర్యస్య విప్రశ్న అంటే ఇక్కడ కూడా ధాతువులే. ఇక్కడ రాధ్ ఈక్ష్ అనే ధాతువులు ఉన్నాయి. రాధీక్షోహ అంటే ద్వివచన ప్రయోగం ఇది. రాధీక్షోహ ఆ వాటి యొక్క విప్రశ్న. ఇక్కడ విప్రశ్న అని అంటే ఏమిటంటే వారి గురించి ఒక ఎంక్వైరీ చేయటం, ప్రశ్న చేయటం, వాళ్ళు బాగున్నారా అని అడగడంలా అనుకోండి. వారి గురించి కుశలాన్ని అడగటము, వారి శుభాశుభాల గురించి ప్రశ్నించటము, ఏదైనా ఒకరి గురించి ఒక ఎంక్వైరీ చేయటము, దాన్ని విప్రశ్న, వారి గురించి అడగటము అని అర్థం అనమాట. అంచేత ఈ అడగటము అనేటటువంటి సందర్భంలో ఇక్కడ రాధ్ ఈక్షు అనే ధాతువులని ప్రయోగించి, రాధు ఈక్షు అనే ధాతువుల్ని ప్రయోగించి మనం ఆ ఒక వ్యక్తి యొక్క శుభాశుభాలని లేదు కుశలాన్ని మనం ప్రశ్నిస్తున్నామో, అది ఎవరి గురించి అయితే ఆ ప్రశ్న వేస్తున్నామో ఆ వ్యక్తికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తద్వారా చతుర్థి విభక్తి వస్తుంది. దీనికి ఉదాహరణ చూడండి. కృష్ణాయ రాధ్యతి అంటే ఏమిటనమాట, ఇక్కడ ఇక్కడ కృష్ణుడి గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నాము. రాధ్యతి అంటే ఇక్కడ మనం ఎంక్వైరీ విప్రశ్న అంటే ఎంక్వైరీ చేయడము. రాధ్యతి అంటే ఆరాధనతో ఆయన బాగున్నాడా అని అడుగుతున్నాం మనం. ఇష్టపడి ఆయన బాగున్నాడా అని మనం ఎంక్వైరీ చేస్తున్నాం కనుక కృష్ణ శబ్దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. అలాగే రాధ్యతి బదులు ఈక్షతే అనేటటువంటిది కూడా వాడచ్చు మనం. కృష్ణాయ ఈక్షతే అని కూడా వాడచ్చును. కృష్ణాయ ఈక్షతే అంటే కూడా అక్కడ మనం ఈక్ష ధాతువు వాడాం కనుక ఇక్కడ కూడా మనకి కృష్ణ శబ్దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చి తద్వారా చతుర్థి విభక్తి వచ్చి కృష్ణాయ రాధ్యతి, కృష్ణాయ ఈక్షతే అనే 2 ప్రయోగాలు ఏర్పడ్డాయి. ఇదండి. ఇంతవరకు ఇవాళకి మనం ముగిద్దాము. తర్వాత సూత్రం నుంచి రేపు క్లాసులో చూద్దాం.